తల్లి తన యొక్క 7 కుమారులను ఆవిడ ఎదుటే చంపేశారు. చంపేటప్పుడు ఆవిడ ఈ ప్రార్థన చేసినది, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ. ఈ ద్వితీయోపదేశకాండం 6:4-9 చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథం నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసుక్రీస్తు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నువ్వు ప్రేమించాలి. సో కనుక ఈ ఆజ్ఞ దేవునికి మనకు ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను మనం ఇక్కడ చూస్తాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయన 2 కానటువంటి వాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది షమాలో మొదటి భాగం. సో అట్లా ప్రేమించిన తర్వాత ఏమవుతుంది? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. సో కాబట్టి ఇక్కడ క్షమ అనే దాన్ని యేసుక్రీస్తు వారు వివరించినప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. సో తర్వాతి తరానికి, లేకపోతే మన బిడ్డలకు, మన వశములో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, దేవుని ప్రేమను పరిచయం చేయడం, నేర్పించడం, వారిని ఆ క్రమశిక్షణలోనికి నేర్పించడం అనేది 2వ భాగం.